బోధులో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బీఆర్ఎస్ కార్యకర్తలు చించేసిన ఘటన చోటు చేసుకుంది. బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దగ్గరుండి మరీ చించిపేసడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎమ్మెల్యే తీరును బోధ్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ తప్పుపట్టారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా మా కార్యకర్తలు ప్రతి మండల కేంద్రంలో ఫ్లెక్సీలు మరియు అతని జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. సహించలేని ఈ టిఆర్ఎస్ పార్టీ దొంగలు ఈ రోజు మా ముఖ్యమంత్రి ఉన్న ఫ్లెక్సీని సాక్షాత్తుగా ఎమ్మెల్యే నిలబడి చింపించడము కింద పడబెట్టడం జరిగింది. ఒకసారి మన ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి విన్నవించడం జరుగుతుంది. అక్క చెప్పిన విధంగా ఇంద్రమ్మ కమిటీలో టిఆర్ఎస్ వాళ్ళు కూడా ఉండాలని మీరు చెప్పడం జరిగింది. పెద్ద మనసాన్ని అర్థం చేసుకొని మేము కూడా మీ మాట విన్నాము, అభ్యంతరం చెప్పలేదు. కానీ ఈ దొంగలు మన ఫ్లెక్సీలే చేయించలేని దొంగలకు మనము వీళ్ళ చేతిలో ఇంద్రమ్మ కమిటీ పెడితే ఈ ప్రజలను దోచుకొని తింటారు. ఉదాహరణకి టిఆర్ఎస్ కు చాలా మంది నాయకులు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని గతంలోనే ఊరికి 50 లక్షలు 70 లక్షలు 20 లక్షలు అడ్వాన్స్ అనేది తీసుకొని ఉన్నారు. ఈరోజు వారు ఇంద్రమ్మ కమిటీలో ఉంటే ఇంకా ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. ఈ బోధ్ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేయడానికి ఇక్కడ ఎమ్మెల్యే టిఆర్ఎస్ దొంగలు. ఇక్కడ బోధ్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ అయిన సురేందర్ ముఖ్యమంత్రి గారి పెట్టడం జరిగింది. అరే దొంగ సురేందర్ యాదవ్, నీకు ఒకటే చెప్తున్నా, నీకు దమ్ము రోషం ఏమైనా ఉంటే నా దగ్గరికి రా, చమ్మడాలు తీసా బిడ్డ. ఇంకోసారికి రిపీట్ అయితే ఎమ్మెల్యే ఫోటో కానీ